హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ ట్రైలర్ గురించి భయ్య. నిజానికి 26వ తారీఖున అయితే కింగ్డమ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక మ్యాటర్ అయితే ఉంది భయ్య. నాకు తెలిసినంత వరకు అసలు నేను ఒక వీడియో చూశాను. మన సందీప్ రెడ్డి వంగ గారు పోయి మన విజయ్ అన్నతో కలిసి లాంచ్ చేసే మాదిరి అనిపించింది నాకైతే. ఇదే కనుక జరిగితే మళ్ళీ ఒక హైప్తో అయితే కింగ్డమ్ అయితే వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇప్పటికే ఆ సినిమాకున్న హైప్ నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా అసలు విజయ్ దేవరకొండ ఉన్న సినిమాల్లోనే ఏ సినిమాకు కూడా అంత హైప్ రాలేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజం చెప్పాలంటే కింగ్డమ్కి వచ్చినంత హైప్ ఏ సినిమాకి రాలేదు. అంతేకాకుండా ఇప్పుడు కింగ్డమ్ సినిమా జూలై 31 రిలీజ్ కాబోతుంది భయ్య. నిజానికి ఆ సినిమాకి చాలామంది హేటర్స్ అయితే ఉన్నారు. అలాగే మన విజయ్ దేవరికి కూడా చాలామంది అయితే ట్రోల్ చేయడం కానీ, అలాగే మన అనిరుద్ధ్ గారిని కూడా ట్రోల్ చేయడం కానీ ఇలా జరుగుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో నాకు తెలిసినంత వరకు ఏ హీరో అన్నా ధైర్యంగా నిలబడ్డాడు అంటే అది మన విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సినిమాల వరకు ఆయన ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి భయ్. అలాగే ఆ సినిమాలు కూడా బాగాలేదు, నేనే చెప్తున్నా కదా. అసలు ఏ మాత్రం కూడా అసలు వేస్ట్ అని చెప్పొచ్చు ఆ సినిమాలు. అలాంటి సినిమాలతో పోల్చుకుంటే ఈ కింగ్డమ్ అనే సినిమా ఒక 1000 రెట్లు బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. దానికి తగ్గట్లు వన్ అండ్ ఓన్లీ మన అనిరుద్ధ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు. ఇంకా ట్రైలర్లో ఏ రకంగా ఉంటుంది ఇప్పటికే మనం చూసాము. అసలు టీజర్ కావచ్చు, అలాగే సాంగ్స్ కావచ్చు, ఒక పీక్స్కి అయితే తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ట్రైలర్కి ఇంకే రకంగా కొడతాడు, ఆయన రేంజ్ని మించి కొట్టబోతున్నాడు అని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే ఈసారి మన విజయ్ దేవరకొండ ఉన్న లుక్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది భయ్య. అసలు ఏ సినిమాలో కూడా మనం ఇలాంటి లుక్కులు అయితే మనము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఈసారి చాలా జెన్యూన్గా అనిపించింది. ఆయన యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. అసలు ఏదో చేస్తున్నామా అన్న కొన్ని సినిమాల నుంచి కాకుండా ఇప్పుడు కసిగా కొడుతున్నాము బ్లాక్ బస్టర్ అన్న టైప్లో అయితే అనిపించింది. ఇది చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. అయితే ఈ ట్రైలర్ గురించి మీరేమనుకున్నారు కింద కామెంట్లో తెలియజేయడమే మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.